హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పైడీ రైట్స్. నేను మీ ఫ్రెండ్ నేమ్ స్పైడర్ మ్యాన్. నేను ఇప్పుడు హిట్ 3 మూవీ ట్రైలర్కి రియాక్ట్ చేయబోతున్నాను. ఇన్ఫాక్ట్ మూవీ రిలీజ్ అయ్యి చాలా కాలం అయింది. నేను మూవీ చూడాలని ఎంత ట్రై చేసినా అన్ఫార్చునేట్లీ ఐ వాజంట్ ఏబుల్ టు వాచ్ ద మూవీ. సో ఇప్పుడు మూవీ ట్రైలర్తో రియాక్షన్ వీడియో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ట్రైలర్ కూడా చూసానా లేదా ఐ డోంట్ రిమెంబర్ దట్. ఎందుకు ఒకసారి చూసేద్దాం, ఒక రియాక్షన్ ఇచ్చేద్దాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్ట్ మై ఫ్రెండ్స్. ఫోన్ పోస్టర్ సినిమా ఇదిగో నాని. సార్, క్రిమినల్స్ ఉంటే భూమి మీద 10 ఫీట్ సెల్లో ఉండాలి, లేదంటే భూమిలో 6 ఫీట్ హోల్లో ఉండాలి. ఇదేనా మీరు? బిహేవియరల్ కరెక్షన్ అవని ఏ క్రిమినల్ కూడా సొసైటీలో ఫ్రీగా తిరగడానికి వీలు లేదు. అలా ఫీల్ అవ్వడానికి పర్సనల్గా ఎఫెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. లేదా పోలీసు చాలా ఇంటెన్స్ ఉంది కదా నాని క్యారెక్టర్. ఆల్రెడీ ఐ కెన్ ఫీల్ దట్. పాపకి 9 నెలలు సార్. ఏం చేస్తారు సార్? ఒక ఇన్ఫాంట్ బేబీ గురించి మూవీ. హైట్ ఒక 5'9", 5'10" ఉంటారు. అక్కడక్కడ తెల్లగెట్టు. వీళ్ళు నాని క్రిమినల్ గా చూపిస్తున్నారా లేకుంటే ఆపదలో ఉన్న వాళ్ళని రక్షించడానికి యోధుడు రంగంలోకి ప్రవేశిస్తాడు. ఒక్క ప్రాణాన్ని కాపాడడానికి ఎన్ని అహోరాత్రములు కష్టపడతాడో ఆయనకి మాత్రమే తెలుస్తుంది. ఇన్వెస్టిగేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, తెలుస్తుంది. నిన్ను చూస్తే అందరూ ఇలానే పారిపోతారా? అర్జున్ అని పిలవాలా, సర్కార్ అని పిలవాలా? జనాల మధ్యలో ఉంటే అర్జున్, మృగాల మధ్యలో ఉంటే సర్కార్. ఎక్స్పెక్ట్ చేశారు. మేకింగ్ అయితే బాగానే ఉంది. మనిషి క్రాస్ చేయలేని ఒక లైన్ ఉంటది. Tonight we are going to cross that line. What is that line, man? ఇన్ని పరీక్షలకు తట్టుకుని నిగ్గు తేలగలిగినటువంటి శక్తి ఉన్నవాడు తప్ప ధర్మ సంస్థాపన వైపుకి, ధర్మ రక్షణ వైపుకి అడుగు వెయ్యలేదు. ఎవరు మీరంతా? పోలీసులు వస్తారు, మీరు మమ్మల్ని చెప్పలేరు. అతనే పోలీసు. పాపను కావాలి సార్. నాని ఇన్ఛార్జ్ పోలీస్ మ్యామ్. అమ్మ దగ్గర పెరగలేదు కదా నువ్వు. You can't survive here. నా కెరియర్ బిగినింగ్ నుంచి వింటున్నాను ఈ మాట. వైట్ కోట్ అంతా వైలెన్స్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది. ఎడిటింగ్ ఈజ్ ఓకే, నైస్. తర్వాత తాగితే అలాగే ఉంటుంది. Captain America should బాగుంది షీల్డ్ అది. సంపేశాడు ఎందుకు వస్తున్నాడు? అబ్కీ బార్ అర్జున్ సర్కార్. ఏంట్రా గంటలో స్నానం చేసావా? లాస్ట్ ఒక ఐ షాట్. అంటే ఐ షాట్ టోటల్గా లేదు, జస్ట్ ఐస్ దగ్గర డ్రాప్ చేశాను అంతే. సో ట్రైలర్ అయితే చూశాను, బాగా ఇంటెన్స్ గానే ఉంది. నాని ఫస్ట్ అపియరెన్స్ నుంచి ఎండింగ్ వరకు చాలా ఇంటెన్స్ గానే చూపించారు. పాత నాని మూవీస్ చూస్తే ఒక చార్మ్ ఉండేది, వాయిస్ లో అంత ఒక ఇంటెన్స్ ఫీల్ ఉండేది కాదు. ఈ మూవీ ట్రైలర్ ఫ్రమ్ ద స్టార్ట్ టిల్ ది ఎండ్ వాయిస్ లో ఒక ఇంటెన్సిటీ ఉంది, ఆ ఫేస్ లో ఆ చార్మ్ లేదు, చూస్తే ఒక విలన్ వైపు వస్తుంది. ఇంకా ఈ ట్రైలర్ చూస్తే నానిని హీరో లాగా చూపించారు, విలన్ లాగా చూపించారు. మిడిల్ లో ఒక ఓల్డ్ ఏజ్ మ్యాన్ వచ్చి పోలీస్ వచ్చి మళ్ళీ చంపేస్తారంటే ఈజ్ అ పోలీస్ గాయ్ మ్యాన్, ఏంటది? సో ఈ మూవీలో నాని హీరోనా విలన్ నాకైతే తెలీదు. మూవీ రిలీజ్ అయింది, నా అన్ఫార్చునేట్ నేను చూడలేకపోయాను. సో ఎంత త్వరగా అయితే అంత త్వరగా నేను మూవీ చూస్తాను. ట్రైలర్ చూస్తే ఇట్స్ ఇగ్నైటింగ్ దట్ ఫైర్ ఇన్సైడ్ మీ టు వాచ్ ద మూవీ. ఇంకా I guess that's it about the trailer. So until then, it's a